ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే పోలీసులు ఏం చేస్తారు? కామన్ గా అయితే కాస్త కఠినంగానే వ్యవహరిస్తారు. చేసిన ఉల్లంఘనను బట్టి కేసులు కట్టి శిక్షిస్తారు. మరి ఒక పార్టీ నడుపుతున్న వ్యక్తి అయిన అనుచరగణం నిబంధనలు బేఖాతరు చేస్తే ఏం చేయాలి? సాధారణంగా అయితే కేసులు పెట్టాలి. మరి ఏపీ పోలీసులకు జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేస్తున్న అరాచకాలు, నిబంధనల ఉల్లంఘనలు కనిపించడం లేదా? నాటి రెంటపాలెం ఘటన నేర్పిన పాఠం నుంచి గుణపాఠం నేర్వని ఏపీ పోలీసులు కృష్ణా జిల్లా టూర్లో జగన్ కంట్రీ రిపీట్ చేసిన ఓవర్ యాక్షన్ కళ్లకు కనిపించిన సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు? ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎక్కడ అడుగుపెట్టినా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే గుడ్లప్పగించి చూడడాన్ని ఏమనాలి? నా పేరు జగన్, నేను చేసేది అరాచకం, నన్నెవరూ ఆపేది చట్టం గిట్టం జాంతానై అడుగడుగున అరాచకాలు చేసే వారిని ఏం చేయాలి? ఎలాంటి శిక్షలు వేయాలి? వాటిని ఎవరు అమలు చేయాలి? అరాచకానికి కేర్ ఆఫ్ ఎవరంటే జగన్ రెడ్డి అని ఠక్కున చెప్తారు. తాడేపల్లి ప్యాలెస్ దాటి పరామర్శకు వెళ్లిన ప్రతిసారి బల ప్రదర్శన తప్పనిసరి. అందుకే పులివెందుల పులకేసి టూర్ అంటేనే జనం వణికిపోయే పరిస్థితి. విషయం ఏంటంటే, ఇటీవల మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన రైతులకు పరామర్శ పేరుతో జగన్ రెడ్డి కృష్ణా జిల్లా టూర్ వెళ్లారు. ఆయన టూర్లకు పోలీసులు నిబంధనలు విధించడం, పులివెందుల పులకేసి ఖాకీల కండిషన్స్ ను బేఖాతరు చేయడం వెరీ కామన్. ముగిసిన పెళ్లికి బాజాలు కొట్టినట్టు ఎప్పుడో వారం క్రితం తుఫాను కారణంగా వానలు పడి పంట నష్టం ఏర్పడింది. దీనిపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే నష్టం అంచనాలను లెక్క కట్టింది, కేంద్రానికి పంపింది. ఆర్చుకుని తీర్చుకుని కృష్ణా జిల్లా రైతులకు పరామర్శ పేరిట బల ప్రదర్శన చేశారు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి టూర్ పేరుకే రైతుల పరామర్శ యాత్ర. అది కూడా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలు కాకుండా హైవే వెంట ఉన్న గ్రామాలనే ఎంచుకున్నారు. ఇంకేముంది, స్వామి భక్తి చాటుకోవాలని తాడేపల్లి నుంచి ఏవైనా ఆదేశాలు అందాయో ఏమో, జగన్ రెడ్డి వచ్చేది ఏదో ఘనకార్యం చేశాడనుకున్నారో ఏమో. పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేయించారు. జగన్ పర్యటన విజయవంతం చేయాలన్న దుగ్ధతో కృష్ణా జిల్లా వైసీపీ నాయకత్వం అత్యుత్సాహం ప్రదర్శించింది. పులివెందుల ఎమ్మెల్యే పర్యటన అసలు ఉద్దేశమేంటో మరచి రోడ్ షో హిట్ చేశామని చెప్పుకునేందుకు పడరాని పాటలు పడ్డారు వైసీపీ నేతలు. కానీ కామన్ జనం కనీసం జగన్ ఎందుకు వస్తున్నారో కూడా తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు. పోలీసుల విజ్ఞప్తులను పెడచెవిన పెట్టి బైక్ ర్యాలీలు, డీజేలు ఏర్పాటు చేసి సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. జగన్ రాక ఆలస్యం అయిన కొద్దీ మండుటెండలో హైవే డివైడర్ల మధ్యలో ఇదిగో ఇలా కూర్చుని నీరసించిపోయారు వైసీపీ కార్యకర్తలు. పబ్లిసిటీ కోసమే హైవే రూట్ ఎంచుకున్న జగన్ రెడ్డి బెజవాడ సమీపంలోని ఆటోనగర్ వద్ద కృష్ణా జిల్లా వైసీపీ నాయకులు, క్యాడర్ స్వాగతం పలికారు. హైవే మీదకు వైసీపీ శ్రేణులు రాకుండా రోప్ ద్వారా నిలువరించారు పోలీసులు. ఎప్పుడైతే పోలీసులు తమ ఆటలు సాగనివ్వటం లేదనుకున్నారో వైసీపీ మార్క్ అరాచకం మొదలెట్టేశారు. పామరు మండలం గోపువాని పాలెంలో మాజీ ఎమ్మెల్యే అనిల్, వైసీపీ శ్రేణులు ఓవరాక్షన్ చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హైవే మీద ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించవద్దని పదే పదే సూచించారు పమిడిముక్కల సీఐ చిట్టిబాబు. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ఎక్స్ ఎమ్మెల్యే అనిల్ కు విజ్ఞప్తి చేశారు. తమనే అడ్డుకుంటారా అంటూ పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. యథా లీడర్ తథా క్యాడర్ కదా. అనిల్ అరాచకానికి మద్దతుగా వైసీపీ క్యాడర్ నినాదాలు చేశారు. ఏం చేస్తారో చేసుకోండి, హైవే పైనే ఉంటామని దురుసుగా మాట్లాడారు. పైగా సీఏ డౌన్ డౌన్ అంటూ వైసీపీ శ్రేణులతో కలిసి నినాదాలు చేశారు మాజీ ఎమ్మెల్యే అనిల్. జగన్ దృష్టిలో పడేందుకు అనిల్ భారీ జన సమీకరణ చేశారు. హైవేపై వెళ్లేందుకు సాధారణ జనం వాహనాలు కదలక ఇబ్బందులు పడ్డారు. గూడూరి సెంటర్లోనూ వైసీపీ మార్క్ అరాచకం రాజ్యమేలింది. పెడన వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము కార్యకర్తలను భారీగా హైవేపైకి వెంట తీసుకురావడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ప్రజలు. దీనికి తోడు గూడూరు సెంటర్లో పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
హైవేకు ఆటంకం లేకుండా కార్యక్రమం నిర్వహించుకోవాలని పోలీసులు చెప్పినా జగన్తో పాటు ఆయన పార్టీ నేతలు లైట్ తీసుకున్నారు. గుంటూరు జిల్లా రెంటపాళ్లటూరులో వైసీపీ నేతల ఓవర్ యాక్షన్ కారణంగా జగన్ వాహనం వైసీపీ కార్యకర్త సింగయ్యపై నుంచి ముందుకు వెళ్లింది. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు వైసీపీ నేతలు. రైతుల పరామర్శకు వెళ్లిన జగన్ రెడ్డికి గండిగుంట వద్ద వైసీపీ నాయకులు గజమాలలు వేసి టపాసులు కాల్చి స్వాగతం పలికారు. అడుగడుగున ట్రాఫిక్ జామ్ చేశారు. హైవేపై ఎలాంటి జన సమీకరణ చేయవద్దని ముందుగానే పోలీసులు చెప్పినా లైట్ తీసుకున్నారు. వైసీపీ నేతలు కార్యకర్తల ఓవర్ యాక్షన్ కారణంగా గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ కారణంగా ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. పోలీసులు ఎంత మొరపెట్టుకున్నా వినకుండా ఇష్టం వచ్చినట్లు ముందుకు సాగింది జగన్ కాన్వాయ్. చివరాఖరకు అంబులెన్స్ కు కూడా జగన్ సిబ్బంది దారివ్వకుండా పైత్యాన్ని ప్రదర్శించారు. జగన్ రెడ్డి రైతు పరామర్శ యాత్రకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పోలీసులు అనుమతి ఇచ్చారు. అది కూడా 500 మందికి మించకుండా 10 వాహనాలతో రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటనకు అనుమతినిచ్చారు. జగన్ టూర్ సందర్భంగా బైక్ ర్యాలీలు, డీజేలకు అనుమతి లేదని చాలా క్లియర్ గా చెప్పారు. కానీ జరిగింది వేరు. ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేకపోయినా సైలెన్సర్ లేని వాహనాలతో ఆ పార్టీ కార్యకర్తలు నానా హంగామా సృష్టించి జగన్ కళలో ఆనందం కోసం జనాన్ని భయభ్రాంతులకు గురి చేసి హైవేను బ్లాక్ చేశారు. గంటల తరబడి హైవేపై అరాచకాలు సృష్టించి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి దౌర్జన్యాలతో రోడ్ షో చేసిన జగన్ రెడ్డి తూతూ మంత్రంగా రైతులను పరామర్శించారు. పనిలో పనిగా కూటమి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు పులివెందుల ఎమ్మెల్యే. విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఓ రోజు అట్టా చాపర్లో తిరుగుతాడు, ఓ చోట ఆగుతాడు, తర్వాత మొత్తం చాపర్లో తిరుగుతాడు. మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు. వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు. ప్రభుత్వం అన్నది ఈ రోజు ఉందా లేదా అర్థం కాని పరిస్థితుల్లో రైతున్నాడు. ఎందుకు ఎన్యూమరేషన్ చేయడానికి వెనకడుగు వేస్తా ఉన్నారు? ఎందుకు రైతులకు తోడుగా ఉండడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మామూలుగా ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ హయాంలో అని ఇలాంటి వివరాలు నేను ప్రజలను అడిగి తెలుసుకుంటా. ఏ ఒక్కరైనా కూడా కలెక్టర్ బాగా చేయలేదు అని అంటే మీ ఉద్యోగం పీకేస్తానని చెప్పి గట్టిగా చెప్పేవాడు. ఒక భయం ఉండేది. 4 రోజులు బెంగళూరు ప్యాలెస్ లో, మరో 2 రోజులు తాడేపల్లి ప్యాలెస్ లో టైం పాస్ చేసే జగన్ రెడ్డి రైతులను పరామర్శించే హక్కుందా అని ప్రశ్నిస్తోంది కూటమి ప్రభుత్వం. తుఫాన్ తడి ఆరాక తాపీగా వచ్చి జగన్ పరామర్శించి సాధించిందేంటని ప్రశ్నించారు మంత్రి సవిత. జగన్మోహన్ రెడ్డి గారికి సడన్ గా బెంగళూరులో ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి తుఫాను ఆగిపోయింది. మరి మన ప్రజలందరికీ తెలుసు, గతంలో వరదలు వచ్చినప్పుడు 14-19లో కావచ్చు, మరి మొన్న మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తుఫాను వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే కలెక్టరేట్లోనే ముఖ్యమంత్రి గారే 10 రోజులు కూర్చొని ఒక పక్క మంత్రులకి, ఒక పక్క డిప్యూటీ సీఎం ఏ విధంగా పనిచేసామో తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఏం చేశారు? మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి టూర్లకు పోలీసులు విధించే నిబంధనలకు విలువ లేనప్పుడు జగన్ సహా వైసీపీ నేతలు వాటిని పాటించుకుంటే ఏం చెయ్యాలి? ఉల్లంఘించినందుకు కేసులు పెట్టాలి. ఇది కామన్ గా ఎవరిని అడిగినా చెప్తారు. మరి ఏపీ పోలీసులకు జగన్ రెడ్డి అండ్ బ్యాక్ చేస్తున్న అరాచకాలు, నిబంధనల ఉల్లంఘనలు పక్కాగా కనిపిస్తున్నా కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకోవడంలో తాస్సారు ఎందుకు? మేనమేషాల లెక్కింపులు ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. రెంటపాలెంలో సింగయ్యను బలి తీసుకున్నా పార్టీగా వైసీపీకి, ఆ నేతలకు ఎలాగూ బుద్ధి లేదనుకుందాం. జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నా గుడ్లప్పగించి చూడటాన్ని ఏవనాలో పాలకులైనా పోలీసులైనా పబ్లిక్ కు చెప్పాలి.